అందరికీ నమస్తే. చితనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి తయారు చేసి చూపిస్తాను. తినేటప్పుడు కరివేపాకును పక్కన పడేస్తుంటాం కదా, కరివేపాకు చాలా మంచిది ఆరోగ్యానికి. కరివేపాకు పొడి తయారు చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తడి ఏమీ లేని కరివేపాకును 1 కప్పు వరకు వేసుకోవాలి. దీనిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా తుంచి చూస్తే మనకు కరివేపాకు వేగింది లేదని అర్థమవుతుంది. కరివేపాకును సిమ్లో పెట్టుకునే మంటను వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన కరివేపాకును ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు శనగపప్పును, 3 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ వరకు నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి మరి ఒకసారి వేయించుకోవాలి. ఇందులోనే 10 ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోండి. కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ పొడిలోనే వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా ఈ పొడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.